అనేది అక్కడే కావాలని చేసింది అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు కాదు, కేటీఆర్ సీన్ అర్థం చేసుకుంది. దాదాపుగా ఏడాది అయిపోయింది. 6 నెలలు అయిన తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత నుంచి కవిత లెటర్లు రాయడం బిగిన్ చేసింది నాన్నకి. అదే అన్నమాట ఆయన అన్నారు, కేటీఆర్ అన్నది అదే ఎప్పటి నుంచో రాస్తారు అది ఆ లేఖలు రాయడం బిగిన్ చేయగానే కేటీఆర్కి అర్థమైపోయింది. హరీష్ రావు కూడా సీన్ అర్థమైపోయింది. కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడాడు, నువ్వేమన్నా వెనక నుంచి ఉన్నావా ఎందుకు కనుక్కున్నాడు ఆయన. నాకు ఆ పెంట అంతా నాకు వద్దు, నేను అట్లాంటి రాజకీయాలు నడపనని చెప్పేశాడు హరీష్ రావు. హరీష్ రావు ఇప్పుడు కవితను ముందు పెట్టి ఆయన ఏం చేయాలా? కవితకి అసిస్టెంట్గా తిరగాల. అంతే కదా. ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు ఉంటుంది కదా, ఆత్మగౌరవం ఆయనకు ఉంటుంది కదా, నడిచిపోయింది. దాంతో హరీష్ రావు సైలెంట్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఇక రోజు రోజుకి ఏంటంటే వాళ్ళ నాన్న పిలిచి మాట్లాడతాడనే లెక్కన ఉంది. కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అడ్డదిడ్డంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. సూటిగా ఒక మొక్క అడిగాడు అనుకో, ఏమన్నాడు అనుకో, గుండెలు గిలగిల్లాడతాయి, వీళ్ళకి వణుకు వస్తుంది. కేసీఆర్ది ఫస్ట్ నుంచి కూడా డామినేటెడ్ ఇంట్లో. ఆయనది దగ్గర కూతురుకున్న చదువు కొడుకు లేదు కేటీఆర్కి ఇదివరకు. కేటీఆర్కి ఈ కొడుకు మనవడు పుట్టాడు కదా కేసీఆర్కి. మనవడు పుట్టినప్పటి నుంచి యాక్సెస్ పెరిగింది, కేటీఆర్తో యాక్సెస్ పెరిగింది. ప్లస్ ఒక స్టేజ్